కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి 88వ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి 21 నుండి 28 వరకు. వేదిక ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్, హైదరాబాద్. ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు, లలిత విష్ణు సౌందర్యలహరి పారాయణాలు, జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం. సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి 10,000 మందికి వివిధ దేవతల యంత్రం, రూపు, రుద్రాక్ష ఉచిత ప్రసాదం. ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి 9003717706, 9003718806. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ హడావుడి పెరిగింది. ఆ వేడి ఇప్పటికే మొదలైంది. అంతర్గతంగా బహిరంగంగా పార్టీలు వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులలో ఆడబిడ్డలు చాలా తక్కువ ఉన్నవారు. ఆ తక్కువ ఉన్న వారిలో గతసారి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి తన ప్రయత్నాన్ని చేసి తిరిగి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వైజాగ్ ఆడబిడ్డ, బ్రాహ్మణ బిడ్డ సుహాసిని ఆనంద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. విషయం తెలుసుకో. నమస్తే అండి. గతంలో చాలా ట్రై చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి జనంలో చాలా కలిసిపోయారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక ముందు రాబోయే ఇప్పుడు మరి 1-2 నెలల్లో రాబోయే ఎలక్షన్లలో మీరు ఏ విధంగా వ్యూహం అనబోతున్నారు? గతంలో మీరు అన్నట్టుగా 2019లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, JNTU, జైత్రా, మియాపూర్, సాలిటైర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళ్లాపూర్. ఆధునికత, నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. అప్పటికే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఎన్నో డిబేట్స్లోనూ ఎన్నో ఇష్యూస్ మీద నేను మాట్లాడుతుండడం జరిగింది. అప్పుడు 2 వారాల ముందే నాకు ఇక్కడ ఎమ్మెల్యే సీటు ప్రకటించడం జరిగింది. అప్పుడు తక్కువ వ్యవధి మూలాన నేను అంతగా చాలామందికి ప్రజల బాహుళ్యంలోకి తెలియలేకపోయాను. కానీ తర్వాత కొన్ని వందల డిబేట్స్ చేస్తూ ప్రతి ఇష్యూ మీద కూడా స్పందిస్తూ, అందులోనూ రాజకీయ విలువలు నశించిపోతున్న ఈ రోజుల్లో ఒక డిబేట్లో నేను డాక్టర్ సుహాసిని ఆనంద్ కొమరిగిరిగా కూర్చున్నాను అంటే అన్ని ఛానల్స్ అందరికీ కూడా మాటకి ఎంతో విలువనిస్తూ ఇష్యూ బేస్డ్ మాత్రమే మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఎంతవరకు ఏది ఎలా వెళ్ళాలో అలా నేను మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో ఈ ఎలక్షన్స్లో కూడా 2024లో కూడా విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నాను క్యాండిడేట్గా. ఖచ్చితంగా ఈసారి ఒక తెలుగింటి ఆడబిడ్డగా అందరి ఆశీస్సులు కోరుతూ అందరి అండాదండాతో నేను బరిలోకి దిగబోతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక విద్యావంతురాలైన మహిళ ఈరోజు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ ఒక అసెంబ్లీలో నెగ్గిన ఒక క్యాండిడేట్ ఏదో
మనం నెగ్గేసామా, కూర్చున్నామా, ప్రతి వాళ్ళని మ్యానిపులేట్ చేసామా, మేనేజ్ చేసామా అన్నది కాకుండా అక్కడున్న సమస్యల పైన కూడా ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్లో కానీ మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ ఇప్పుడు గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళల కోసం 33% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎన్నో విధాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి గత 9 ఏళ్లగా కూడా ఎన్నో వనరులు, ఎన్నో నిధులు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకంగా ప్యాకేజ్గా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఆవాస్ యోజనలో ఇళ్ళు కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ 23 లక్షల ఇళ్ళు, అదే కాకుండా ఈ కొన్ని లక్షల రైతులు అంటే 81 లక్షల రైతులకి మన కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏ విధంగా ఇక్కడున్న స్థానికమైన రాష్ట్ర ప్రభుత్వంలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా, ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి స్కీమ్లోనూ కేంద్ర వాటా ఇంతుంది అని ప్రజలకు తెలియచేస్తూ ఒక సుస్పష్టంగా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక డెవలప్మెంట్ మోడ్లో అందులో యువతకి ఏ విధంగా మనం ఉపాధి కల్పించాలి, ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్తూ ప్రజల్లోకి వెళ్తున్నాను. సో ఖచ్చితంగా ప్రజలు కూడా ఒక విద్యావంతురాలైన మహిళగా నన్ను ఆదరిస్తారని తలుస్తున్నాను. వారందరి ఆశీర్వాదము కోరుతూ వారందరి అండాదండాతో ఒక విద్యావంతురాలైన మహిళగా వారి ముందుకు రాబోతున్నాను. ఈసారి ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దిగుతున్నాను. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. 2019 పోటీ చేశారు. అప్పటికి ఇప్పటికి మీకు ఒక అనుభవం వచ్చింది, ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఈ అనుభవంలో మీరు పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మీ బలాబలాలు ఏంటి? ఖచ్చితంగా అండి, గతంలో నేను విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగాను. అప్పుడు అక్కడున్న క్యాండిడేట్స్తో పోలిస్తే అంటే గతం నుంచి ఒక 3 సార్లు ఎన్నిక కాబడిన ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్లకున్నది నాకు లేనిదా, వాళ్ళకి లేనిది నాకు ఉన్నది అని చూపిస్తే ఖచ్చితంగా ఒక పోటీతత్వం అంటే ఏ ఇష్యూ పైనైనా నేను మాట్లాడగలను, ఏదో నెగ్గామా కూర్చున్నామా అన్నది కాకుండా నాకంటూ ఒక అవకాశం వస్తే ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. అందులోనూ ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ నియోజకవర్గం నుంచి ఏ సమస్య గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే ఎందుకు ప్రజలను ప్రతినిధిగా ఎన్నుకుంటారు? ఒక ప్రజాప్రతినిధి అంటే ఆ సమస్యలపై మాట్లాడాలి, గళమెత్తాలి. ఇది ఇప్పుడు ఈ 5 ఏళ్ల మాట చూస్తే 2019లో ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కలుగులో కూర్చున్నారు. అంటే వారు భయపడి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, ఒక అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ యాబ్సెంట్. కాబట్టి అదే నా బలము. నేనంటూ వస్తే ఖచ్చితంగా ప్రతి ఇష్యూ పైన, అందులోనూ మహిళలకి డైరెక్ట్గా నేను అందుబాటులో ఉంటాను. అదే కాకుండా యువతకి ఒక ప్రత్యేకమైన సెంటర్స్ అంటే వాళ్ళు ఎవరెవరు ఎంతెంతమంది బయటకు వస్తున్నారు, ఒక ఇంజనీరింగ్గా ఒక గ్రాడ్యుయేట్గా ఎంతమంది బయటకు వస్తున్నారు, వాళ్ళందరికీ ఏ విధమైన ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఇప్పుడు ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చేవి కొన్ని అమలు కాలేకపోతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని పరిగణలోకి తీసుకుని దానికోసం ప్రత్యేకమైన టీంని పెట్టి ఎవరెవరికి ఎందెందులో వీళ్ళకి ఒక ప్రావీణ్యత ఉందో అవన్నీ కేటగారికల్గా సెగ్రిగేట్ చేసి ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్స్ ఫర్ యూత్ అన్నది నేను ఎన్నిక కాబడిన నియోజకవర్గంలో తీసుకొస్తాను అని హామీతో, ఆ బలంతోనే నేను ప్రజల ముందుకు వెళ్తున్నాను. స్థానిక సమస్యలు, గెలుపు ఓటములు ఇవన్నీ పక్కకు పెడితే మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వస్తున్నారు. మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇదే విధంగా ఇదే ధైర్యంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ మహిళలు రాజకీయంగా ఎదగడమే కాకుండా ఎదిగేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్రాహ్మణ మహిళలు రాజకీయంగా వస్తున్నారు కదా, దీన్ని బట్టి మీరేమంటారు దాని మీద? ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే బ్రాహ్మణుల్లో గతంలో అయితే మనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మనం చాలా వరకు ఎన్నో పదవుల్లో ఉన్నాము అని విన్నాం. కానీ రాను రాను ఇప్పుడున్న పరిస్థితి చూస్తే
పూర్తిగా కనుమరుగైపోతోంది బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం. రాజకీయ రంగంలోనే కాదు, ప్రతి రంగంలోనూ కూడా బ్రాహ్మణులు కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఒక మహిళగా, ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా గట్టి పోటీ ఇస్తూ అన్ని విధాలుగా, అంటే అటు విజ్ఞానంతోనూ అన్ని బలాలతోనూ అందరికీ ఎదురీదుతూ, అందులోనూ ఇది పురుషాధిక్య ప్రపంచం. నేనన్నది ఆధిక్యము అన్నది, ఆధిపత్యం కాదు. ఎందుకంటే ప్రతి మహిళ ఇంట్లో తండ్రి కానీ భర్త కానీ పిల్లలు కానీ సహకరిస్తేనే ఆ మహిళ బయటికి రాగలదు. అలాగే పురుషుడు కూడా ఇంట్లో భార్య పిల్లలు సహకరిస్తేనే వాళ్ళు బయటికి రాగలరు. ఈరోజు నేను ఎన్నో విధాల ఒక అనుభవంతో, ఎందుకంటే నేను ఆల్ ఇండియా రేడియోలో కొన్ని వందల మంది చాలా ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్న వారిని, ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్ని నేను డైరెక్ట్గా లైవ్లో ఇంటర్వ్యూ చేసిన ఒక అనుభవంతో, ఇదే కాకుండా ఒక 10,000 మంది మహిళల పెట్టిన ఒక శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అన్న ఒక కాంపిటీషన్లో నేను కిరీటం గెలుచుకున్నాను. ఒక ప్రముఖ ఛానల్లో 6 నెలలు జరిగింది అది. అంటే ఒక సమస్య ఇవ్వడం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే ప్రతి జిల్లా నుంచి కూడా ఒక 400-500 మంది మహిళలు దానిలో పార్టిసిపేట్ చేశారు. ప్రతి మహిళనికి ఒక ఎలా జరిగాయి అంటే 5 మంది జడ్జెస్, ప్రతి రౌండ్కి జడ్జెస్. ఈ యొక్క సమస్యలో మీరైతే దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? అప్పుడు ఆ 6 నెలలు జరిగిన ఒక కాంపిటీషన్లో ఎప్పుడైతే నేను ఫస్ట్ వచ్చానో, ఒక కిరీటం దక్కి, అందులోనూ బెస్ట్ కమ్యూనికేషన్స్ అవార్డు కూడా నాకు దక్కింది. ఇవన్నిటిలోనూ అప్పుడు నాకు తెలిసింది, ఓకే మనం ఎన్నో చేస్తున్నాము, నాలో ఉన్న శక్తిని నాకు తెలుసుకుంటూ వెళ్ళాను ఎదరికి. దానికి నా కుటుంబం యొక్క సహకారం ఎదరికి వెళ్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ఖచ్చితంగా ఇదే కాకుండా సాంస్కృతిక రంగంలో నేను నన్నయ్య సహస్రాబ్ది మహోత్సవాలు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, హైదరాబాద్లో కూడా నేను ఈ మధ్య గత సంవత్సరం చేశాను. ఎందుకంటే సహస్రాబ్ది అంటే నన్నయ్య మన తొలి ఆది కవి, ఆయన మహాభారతాన్ని తెనుగీకరించారు. కాబట్టి ఆ యొక్కవి కూడా మనం చెయ్యాలి. 200 మంది పండితుల్ని నేను సన్మానించాను, సత్కరించాను. ఇలా ఒక సంగీతము, సాహిత్యము, ఇటు రాజకీయము, అటు వ్యాపార రంగంలో కూడా నేను ఒక మహిళా ఆంట్రప్రెన్యూర్. కాబట్టి ఇన్ని బలాలతో నేను రాజకీయంలో అడుగుపెట్టాను. ఎందుకంటే ఈరోజు రాజకీయంలో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం చాలా ముఖ్యం. అందులోనూ ఒక మహిళలు కూడా ముందుకు రావాలి అని నేను స్ఫూర్తిగా ఉంటూ, నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, నేనంటూ వస్తే నన్ను చూసి ఇంకా ఎందరో బ్రాహ్మణ మహిళలు ముందుకు రావాలి అని నేను ఉండాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా వచ్చిన వాళ్ళందరికీ నా వంతు సహకారం, నా వంతు చేయూత, అది ముందుగా నేను బలపడాలి, ఖచ్చితంగా నేను నెగ్గాలి. నాతో పాటు మరిన్ని మంది బ్రాహ్మణ మహిళలు కూడా రావాలి అని మీ ఛానల్ ద్వారా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మహిళలు అన్ని రంగాల్లో వస్తున్నారు, రాజకీయంలో కూడా రావాలి. బ్రాహ్మణ మహిళలు అంటే ఇంటికి పరిమితం కాదు, గడప దాటాలి, మన సత్తా ఏంటో చూపించాలంటున్నారు సుహాసిని ఆనంద్ గారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు, ఆమె ధైర్యము, ఇవి అందరికీ స్ఫూర్తి కావాలి. కెమెరామెన్ చందుతో విశ్వదాస్ శ్రీకాంత్, వైజాగ్ నుంచి.